ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. చెప్పండి. దేవుని కృపలో ఈరోజు కొంచెం చలి తగ్గింది అనుకుంటున్నాను. చలి తగ్గినా కొంతమంది ఫుల్లు ముసుగేస్తారు. ముసుగు వీరులు అందరూ హల్లెలూయా. ఓకే, చక్కగా దేవుడి వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేసుకుందాం. కృతమైన సందేశాన్ని మీకు ఇవ్వడానికి పిల్లలు మాట్లాడకండి. దేవుడి వాక్యాన్ని ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఎవరైనా చదవండి. వాక్యం అయిపోయేవారికి ఎవ్వరూ కలవద్దు. దయచేసి అలా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోమంటారు చూసారు, అలాగే ఎక్కడ వాళ్ళు అక్కడ అలా కూర్చోండి. కొంచెం సేపు దేవుని వాక్యం అయిపోయిన తర్వాత మీరు మీ కార్యక్రమంలో బిజీ అవ్వచ్చు. 10-11 అధ్యాయం చదువునా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము చదువునా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ ఒక మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ అనండి. ఎవరికి? అందరికీ. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారు లెక్క తెలుసా మీకు? తెలియదా? మంచోడు సంగతి కూర్చుని ముందు దేవునికి స్తోత్రం. సుమారు 700 కోట్ల మంది భూమి మీద ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. పిల్లగా ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? తెలియదు. 220 దేశాలు ఉన్నాయి సుమారు. 220 దేశాల్లో తెల్లోళ్ళు ఉన్నారు, నల్లోళ్ళు ఉన్నారు, నాలాంటి బ్రౌన్ కలర్ ఉన్నారు. పిల్లగా అంతేనా? ఇంకేం కలర్లు ఉన్నాయి? పింక్ కలర్ ఉన్నారు. రకరకాల మనుషులు భూమి 700 కోట్ల మంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు అట అందరికీ ప్రభు అంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మహాదేవుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎలాంటి దేవుడు అంట? మహాదేవుడు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చక్కగా మంచి పాటలు డాన్స్ వేసి, తూర్పు దిక్కు మరియమ్మ ఓ మేరియమ్మ చిన్నప్పుడు ఎప్పుడో నేను విన్న పాటలు చక్కగా నేర్పించి, సండే స్కూల్ టీచర్ అమ్మ గారు నా 2వ కుమార్తె ఇది ఎక్కడుందా? 2 ఓకే, చక్కగా నేర్పించింది. మీ అందరూ బాగా డాన్స్ చేస్తారు. దేవుడిని ఉద్దేశించాక పిల్లల క్రిస్మస్ లో దేవుడు దాచించిన కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. చెప్పండి. చాలా మంది చాలా తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారు క్రిస్మస్ మీద. క్రిస్మస్ అంటే అది ఒక పండగ. క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. క్రిస్మస్ పూట ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఆ మిద్ది మీద ఉన్న మొత్తం సామాన్లు, ఇతర సామాన్లు, సిల్వర్ సామాన్లు మొత్తం అంతా కిందకి చెప్పండి, మాట్లాడరండి. తెచ్చాలా ఫుల్గా ఇంటికి పెట్ట చింతపండు కలిపి బాగా ఒక తోమాలి, మళ్ళా క్లీన్ చేసి పెట్టాలి. ఒళ్ళు దూనం చేసుకోవాలి. కొంతమంది ఉద్దేశం పండుగ అంటే, కానీ అన్నింటికి వ్యతిరేకం కాదు. కొంతమంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే పిండి వంటలు వండుకోవాలి, పప్పులు వండుకోవాలి ఫుల్గా. చిన్నప్పుడు మా అమ్మ రాత్రంతా 24 రాత్రంతా వండింది పిల్లగా. ఆ పక్కన కూర్చుని వాడిని పిల్లల ఇలా వేసి ఇలా తిరిగి మళ్ళీ వేసిలో 10 ఖాళీ చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి కనుక. మా అమ్మ ఇక్కడికి పోవాలి. దేవుని స్తోత్రం. రాత్రంతా పిండి వంటలు వండుకొని ఉదయం చర్చిలోకి వెళ్ళి ఫుల్ పడుకునిపోయారు. అదే క్రిస్మస్ మరి. కొంతమందికి ఇంటికి సున్నాలు వేసుకోవాలి. ఎల్లంటారా? మీ వైపు ఎల్లంటారా? సున్నమా? ఓకే, సున్నాలు వేసుకోవాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, మంచి బట్టలు వంటలు వండుకోవాలి. చాలా మంది వ్యూ ఏంటంటే క్రిస్మస్ పట్ల
రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, క్రిస్మస్ అనేది పండగ. నేను దానికి వ్యతిరేకం కాదు, అవన్నీ ఉండాలి. పండగ మాత్రమే కాదు, ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన ఒక దివ్యానుభూతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దివ్యమైన అనుభవం క్రిస్మస్ అంటే, గొప్ప అనుభవం, ఆత్మీయ అనుభవం క్రిస్మస్ అంటే. అందుకే దేవుడు శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లరా, మనకి అవతారాలు చాలా ఉన్నాయి కదా. మనంతా హిందువుల నుంచి వచ్చిన వాళ్ళే, మనందరికి తెలిసిన అవతారాలు చాలా ఉన్నాయి. కానీ సత్యావతారం ఎవరంటే, నిజమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చిన సత్యావతారి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తును ఆరాధించుట ఒక అర్థం. రెండోది, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు శరీరాన్ని ధరించుకొని మన పాప క్షమాపణ కొరకు, మన రక్షణ కొరకు దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి దిగవచ్చుట క్రిస్మస్ అంటే. హల్లెలూయా. సరే, ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి నా దృష్టి అంతా దేని మీద ఉంది తెలుసా? ఈ సెటప్ మీద ఉంది. కనపడుతుందా మీకు? ఏంటి ఇదే క్రిస్మస్ అంటే? చూడండి, హ్యాపీ క్రిస్మస్ అని రాశారు. క్రిస్మస్ అంటే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగు, ఇందులో మీకు ఏం కనబడుతుంది చెప్పండి త్వరగా. ఈ సెటప్ లో మీకు ఏం కనబడుతుంది? ఏంటిది? నక్షత్రం కనబడుతుంది. ఇంకా దేవతలు కనబడుతున్నాయి. ఇదేవరు? గొర్రెల కాపలు కనపడుతున్నారు. జ్ఞానులు అనట్లేదా మీరు? ఓకే, కనపడలేదా? ఓకే. మరియమ్మ, యోసేపు కనపడుతున్నారు, గొల్లలు కనపడుతున్నారు, జ్ఞానులు కనపడుతున్నారు. ఇంకా పశువుల తొట్టి కూడా కనపడుతుంది, పశువుల పాక కనపడుతుంది. ఇదే క్రిస్మస్ అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీని గురించి నేను 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు చాలా ఉన్నాయి అందులో, కానీ 4 వీటి గురించి మీకు చెప్తాను. 4 థింగ్స్ అందరూ చూపించండి. అన్నీ నాకు అరగంట ఇచ్చాడు. అరగంటలో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఇంకో 25 నిమిషాలు ఉంది. 25 నిమిషాల్లో మరి మీ బుర్రలోకి, మీ హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని తోసేద్దాం. ఉండాల్సిన నేను ఎవరు చాలా గొప్పడు అవుతాడు, ఈయన గుర్తుపెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఇదంతా ఏంటి సెటప్ అంతా? పశువుల పాక. ఒకసారి లోకసువార్తలోకి రండి. లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. తన తొలుచూల కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో, సత్రములో ఏమలేదంట? సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండు. ఆ దినాల్లో బెత్లెహేము నుంచి మరి ఆ ప్రాంతం, యెరూషలేము ప్రాంతంలో ఆ జనాభా లెక్కలు జరుగుతున్నాయి, సెన్సస్ జరుగుతుందన్నమాట. నజరేతు నుండి యేసు ప్రభు వారిని గర్భంలో ధరించిన మరియమ్మ గారు, యోసేపు గారు ఇద్దరు జనాభా లెక్కల కోసం బెత్లెహేము వస్తే, పిల్లల అక్కడ ఆమె ప్రసవ దినములు నిండాయంట. డెలివరీ టైం దగ్గరికి వచ్చేసిందంట. ఎక్కడ డెలివరీ చేద్దామని ఆ దినాల్లో సత్రము అనేది ఉండే, సత్రాలు ఉండే. ఆ సత్రంలో వెతుకుతున్నారంట, కానీ ఎక్కడ స్థలము లేదంట. ఆ సమయంలో ఎక్కడ స్థలం లేదంట, అన్ని ప్యాకప్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాభా లెక్కలకు వచ్చారు, ఖాళీ లేదు బెత్లెహేము అంతా. ఆ టైంలో పశువుల పాకలో పిల్లల స్థలం దొరికితే అక్కడ మరియమ్మ గారు కుమారుని కని పిల్లల ఒక పశువుల పాకలో తొట్టెలో పొత్తుకుంటలతో చుట్టబెట్టి అక్కడ పరుండు పెట్టి అక్కడ యేసు ప్రభు వారు జన్మించారంట. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? ఆయన సృష్టికర్త. ఎవరండి? ఈ సర్వ సృష్టిని, గ్యాలక్సీల్ని, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి ఏమో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు అలాగే ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా.
అంత గొప్ప దేవుడు, అంత ధనవంతుడైన దేవుడు మరి ఇంత కడు పేద బలహీనమైన దీన స్థితిలో ఎందుకు పుట్టాడు తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక అద్భుత విషయం మీకు చెప్తాను. పశువుల పాకలు మీ ఊర్లో ఉన్నాయా? ఎప్పుడైనా చూసారు పశువుల పాకలు? అందులో ఏముంటాయి? ఆవులు, గొర్రెలు, మేకలు, గడ్డి, గేదెలు, పేడ, రొచ్చు, వాసన. పశువుల పాకలకి వెళ్ళి ఎవరైనా కాసేపు కూర్చుంటారా? పశువుల పాకకి సెల్ఫీ తీసుకుంటాడు కదా? మాట్లాడలేదు మీరు. మీ ఊళ్ళో పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆ బెల్లం పశువుల పాకకి సెల్ఫీ తీసుకుంటారా? తీసుకో. ఎందుకంటే అంత అందంగా ఉండదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల, ఆ రోజు యేసు ప్రభువు వారు పుట్టిన పశువుల పాక ఈ రోజు మీరు అక్కడికి వెళ్తే, బెత్లెహేం వెళ్తే, ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేం మీరు ఎవరైనా వెళ్ళారా? బెత్లెహేం ఇశ్రాయేల్ దేశం ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ చేయండి కోసం వెళ్ళలేదా? నేను 3 సార్లు వెళ్ళాను. ప్రభు తీసుకెళ్ళాను. మళ్ళీ 2026లో కూడా 26లో వెళ్తున్నాను. మళ్ళీ ఈసారి మీ పాస్ట్ గారు కూడా వస్తున్నారు. అప్పుడు అమ్మ చెప్పలేడు, ఇష్టం మీరు అందరూ కలిసి మీ పాస్ట్ గారిని పంపించారు. పంపిస్తారా? చేతులు ఎత్తండి ఒకసారి. 2026లో ఈ అందరూ మేము పంపుతారండి. పాస్పోర్ట్ ఉందా మీకు? పాస్పోర్ట్ చేయించుకోండి త్వరగా. ఒరే ఎక్కడున్నాడు? వారసుకో. అక్కడ ఎక్కడ ఉన్నావు నువ్వు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2026లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వారసులు మొత్తమే కదా ప్రయోజకుడాడు. రాబోతున్న రోజుల్లో దేవుడి చేత వాడబడే గొప్ప సాధనం. అమ్మాయి చెప్పడరా? ఓకే. ఈ రోజు మీరు పశువులకు, ఆ రోజు యేసుప్రభువు పుట్టిన పశువుల పాక దగ్గరికి ఈ రోజు మీరు వెళ్తే అక్కడ పశువుల పాక లేదు. అక్కడ ఏముందో తెలుసా? పెద్ద మందిరం, చర్చి కట్టబడింది అక్కడ. హల్లెలూయా. ప్రపంచంలోనే అంత అందమైన సుందరమైన మందిరం లేదు. అక్కడ వాతావరణం వేరు, ఆ బ్యూటీ వేరు, ఆ నైస్ అట్మాస్ఫియర్ వేరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మీకు కూడా తెలుసా? 220 దేశాల్లో ఉన్న ప్రధానమంత్రులు, అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఆ బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన ఆ చోటుకి వచ్చి, పెద్ద చర్చే కానీ అక్కడ ద్వారం మాత్రం చిన్నదే ఉంటుంది. 4 అడుగులు ఉంటుంది. 4 అడుగులు అంటే ఎంత పరిస్థితి? ఇంత చర్చేమో చెప్పండిరా. చర్చేమో చాలా పెద్దది. ద్వారం ఏమో 4 అడుగులు. 4 అడుగులు. నేను దగ్గర 6 అడుగులు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 అడుగులు అందగానే అనుకోకండి. దేవుని స్తోత్రం చెప్పండి. 4 అడుగులు ఆ డోర్లోకి ఎవరు వచ్చినా సరే ఇలా వెళ్ళిపోయి అనుకోండి, ఏమవుతుంది? ఈ డెపాస్పత్ కొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది సార్? వచ్చి వంగి బెండయి తగ్గి లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడికంట ఆ ద్వారంలోనంట పోప్ గారు వెళ్ళారంట. ఆ ద్వారంలో అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళారంట. ఆ ద్వారంలో బ్రిటన్ క్వీన్ వెళ్ళిందంట. బ్రిటన్ పెద్ద పెద్ద చక్రవర్తులు అందరూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వంగి బెండయి ఆ లోపలికి వెళ్ళి సాగినప్పుడు నమస్కారం చేస్తున్నారు. ఈ రోజుకి చప్పట్లు కొట్టి పశువుల పాక స్వరూపము, రూపము, పరిస్థితులు అన్ని మార్చబడ్డాయి. ఈరోజు మీకు చెప్పాలనుకుంటే విషయం ఏంటంటే, పశువుల పాక ఎవరనుకున్నారు? పశువుల పాక మనమే, మన జీవితమే. వాసన, కంపు, హృదయంలో పాపము. అంటే మన హృదయాల్లో చాలా ఉన్నాయి కదా. దొంగతనాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి. చాలా మన పాపం అంతా ఈ పశువుల పాకతో, పెంటతో నింపబడిన పశువుల పాకలంటే మనకు. ఎప్పుడైతే యేసు ప్రభువు మన హృదయంలోకి వస్తాడో, ఎప్పుడైతే యేసు ప్రభువు మన హృదయంలో జన్మిస్తాడో, ఈ పశువుల పాక దేవుని మందిరముగా మారిపోతుంది. హల్లెలూయా. అప్పుడు నిన్ను చూడడానికి చాలా మంది వస్తారు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. 1 కొరింథీ పత్రిక 3:16 ప్రకారం మన ఆత్మ, మన శరీరం దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు అనగా దేవుని మందిరాలుగా మారిపోతాం. క్రిస్మస్ బెత్లెహేములో జరిగింది. క్రిస్మస్ నీ హృదయంలో జరగాలి. ఎప్పుడైతే నీ హృదయంలో యేసు ప్రభువు పాలు పెడతాడో
అది నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ పాపం అంతా పోతుంది, నీ శాపం అంతా పోతుంది. ఒకసారి ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి, చాలా ఈస్ట్ గొడవల్లో, అనియా ప్రార్థన చేయని, ఇదిగో నా కొడుకు. చెప్పమ్మా ఏంటంటే, ఏమి లేదనియా, మా ఫ్యామిలీలో మగపిల్లలు పుట్టి చచ్చిపోతున్నారంట. ఎప్పటి నుంచి? ఒక 50-60 సంవత్సరాల నుంచి అంట ఆ ఫ్యామిలీలో మగపిల్లలు పుట్టి చచ్చిపోతున్నారంట. ఏమైందమ్మంటే ఏమో తెలియట్లేదు. ఎన్నో పూజలు చేసాం, ఎన్నో వ్రతాలు చేసాం, ఎన్నో హోమాలు చేసాం, కానీ ఆకట్లో చచ్చిపోతున్నారు. అనియా మా కుటుంబంలో మగపిల్లల మీద ఏముంది? శాపం ఉందనియా. ఇదిగో మీటింగ్కి వచ్చాం, ఎవరో చెప్తే వచ్చారట, ప్రార్థన చేసి ఇక నువ్వు రక్షించబడితే, నీ హృదయంలోకి యేసు ప్రభు వస్తే ఈ శాపం కొట్టివేయబడుతుందమ్మా, నీ బిడ్డకు దీవించబడతారమ్మా, ఈ మరణం పోతుందమ్మా అని ప్రార్థన చేసి ఆ సభలో రక్షించబడి బాప్తిజం పడి ఇంటికి వెళ్ళిపోయారు. మరలా వచ్చే సంవత్సరం వచ్చింది, ఆ పుట్టిన కొడుకు కొంచెం పెద్దోడయ్యాడు. ఆ ఇంట్లో శాపం ఆగిపోయిందంటే హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. యేసు ప్రభు వచ్చాడు, శాపాన్ని కొట్టివేశాడు. యేసు ప్రభు వచ్చాడు, పాపాన్ని తీసేశాడు. యేసు ప్రభు వచ్చాడు, పరిస్థితిని మార్చేశాడు. పేదరికం పోయింది, ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ అంటే తెలుసా? యేసు ప్రభుకి మన హృదయంలో చోటు ఇచ్చుట. యేసయ్యకి మన హృదయంలో ఏమివ్వాలంట? యేసయ్య రావాలంటే, లోపలికి రావాలంటే లోపల చాలా చెత్త ఉంది. చెత్తను బయటికి పారేసి యేసు ప్రభుని లోపల రమ్మని ఆహ్వానిస్తే ఆయన మన ఇంట్లోకి వస్తాడు, మన పరిస్థితులన్నీ. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారికి హృదయంలో చోటిచ్చుట. హల్లెలూయా. పశువుల పాక దేవుని మందిరంగా మారిపోయింది. ఫస్ట్ పశువుల పాక అయిపోయిందా? రెండోది ఏంటిది? మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యేసుప్రభు పుట్టినప్పుడు అంట ఒక నక్షత్రం పుట్టిందంటండి. హల్లెలూయా. ఆ నక్షత్రం అంట కదులుతున్న నక్షత్రం అంటే నిలబడిందంట. ఇలా కదిలితే ముందు కదులుతుందట, వెనకొస్తే వెనకెళ్తుందంట, కదులుతున్నట్టు నక్షత్రం. ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి, అరే ఎవరో గొప్ప వ్యక్తి పుట్టుంటాడు, ఎవరో మహానుభావుడు పుట్టుంటాడు. నక్షత్రం చాలా పెద్దదిగా కనపడుతుంది, బ్రైట్ గా కనపడుతుంది, కదులుతుంది. అందులో ఏంటో ఈ విచిత్రం అనుకుని 3 జ్ఞానులంట, వారంట ఆ నక్షత్రాన్ని ఫాలో అవ్వడం మొదలెట్టారంటే ఆ నక్షత్రం అంట నడిపిస్తా వచ్చిందంటండి. హల్లెలూయా. మీరు ఎంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయి? సరే, ఎంతమంది ఉన్నాయని అడగడం తప్పు ప్రశ్న. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్ లేవు అది అడగదు. ఒక్కొక్క సెల్ ఫోన్ ఎంతమంది ఉన్నాయి? ఎందుకంటే 2-3 ఉన్నాయి. మా ఊరు ఒకటి, ఇక్కడ సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్. ఒకరోజు నాన్న అడిగి ఈ మీద ఫుల్ కూడా సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించలేదు సత్తున్నాను. ఆయనకి సెల్ ఫోన్ రీఛార్జ్ చేయడానికి డబ్బులు లేవు కానీ స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సెల్ ఫోన్లో ఒకటి ఉంటుంది, ఒక యాప్. ఏ యాప్ గైడ్ చేస్తుంది? ఏముంటుందండి? గూగుల్. అలా ఆన్ చేయగానే మనం తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్నా. అది అలా తీసుకెళ్తుంది, కొంచెం ముందుకెళ్తుంటే టేక్ రైట్ టర్న్ అంటుందా? విన్నారా? మాట్లాడలేదు మీరు. కొంచెం ముందుకెళ్తే ఆఫ్టర్ 20 meters టేక్ లెఫ్ట్ అన్నాడు. అలా మనల్ని ఏం చేస్తుంటుంది? చెప్పదురా, నడిపిస్తుంది, ముందు తీసుకెళ్తుందిరా. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. కిరగా తిప్పలేదు ఇంకా నేను. ఏమని స్తోత్రం? ఈ గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుంది కదా. ఈ టెక్నాలజీ ఈ రోజు వచ్చింది కదా. ఈ టెక్నాలజీ 2000 సంవత్సరాల క్రితం ఈ జ్ఞానులు ఈ టెక్నాలజీ వాడేసి వదిలేశారు. ఈ నక్షత్రం ఏం చేసిందంటే ఈ జ్ఞానుల్ని అలా తీసుకెళ్తుంది. కొంచెం ముందుకెళ్తే టేక్ రైట్ టర్న్ అంటారు, కొంచెం ముందుకెళ్తే టేక్ లెఫ్ట్ టర్న్ అంటారు. మొత్తానికి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చింది? రాజపేట, గాజుల రేగ, రాజుగారి కోటగా, ఏ ఊళ్ళో దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ తీసుకొచ్చిందంటే యేసు ప్రభువు ఎక్కడైతే పుట్టారో
ఆ ఇంటి మీదకి వచ్చి ఆ నక్షత్రం ఆగిపోయిందట. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్మస్ రోజు ఈ నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. క్రిస్మస్ అంటే యేసయ్యకి చోటు ఇచ్చుట ఫస్ట్ది. రెండవది క్రిస్మస్ అంటే అనేకులను ఎక్కడికి నడిపించాలా? యేసు ప్రభు దగ్గరకు నడిపించాలి. మతంలోనికి కాదు. క్రైస్తత్వం అనేది మతం కాదు, అది పరలోకానికి వెళ్ళే ఒక మార్గం అండి, ఏకైక మార్గం. ఈ నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా ఈరోజు క్రిస్మస్ రోజు మనం కూడా ఏం చేయాలి? అనేకులు ఎక్కడ నడిపించాలి? యేసు ప్రభు దగ్గరికి. ఎవరు చెప్పండి? మీకు శ్రేష్టమైన ఫుడ్ ఉంది కింద, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అనేకులను, అందరూ చెప్పండి, అనేకులను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. యేసయ్య గురించి చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య ప్రేమని చెప్పాలి, యేసయ్య ఎంత గొప్పవాడని చెప్పాలి, యేసయ్య ఏం చేశాడో చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి అనేకులను నడిపించాలి. ఒకరోజు మా ఇంటి ముందు నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పేరు చిన్నారి. ఏ పేరు? మా ఆవిడ పేరేమో కానీ. అవతల చెప్పండి. చిన్నారి మా ఇంటి ముందు వెళ్ళిపోతుంటే చిన్నారి, నేను చిన్నారి స్టార్ పెట్టావా అని అడిగాను. ఆ అమ్మ అంటుంది స్టార్ పెట్టలేదని అన్నారు. ఏం మీకు దేవుడు నమ్ముకున్నారు కదా, స్టార్ ఎందుకు పెట్టలేదంటే ఆయమ్మంటది అనియా నేనే ఒక స్టార్ ఉన్నాయి, ఇంకెందుకు స్టార్ అన్నది అని. నేనే ఒక స్టార్ అని, ఇంకెందుకు స్టార్ అంటుంది. హల్లెలూయా. అమ్మ పోత పొరగా బాగా బుద్ధి చెప్పుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. ఈరోజు ఇంటి మీద నక్షత్రం పెట్టడం బాగా స్టార్ పెట్టారా? పెట్టండి, అందరూ పెట్టండి, తప్పే పెట్టండి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టి. హల్లెలూయా. ఈ మధ్య కొత్త ఫోటో వచ్చింది. ఇంటి మీద ఎవరో స్టార్ పెడితే ఫోటో తీసి ఎంఆర్ఓ చూసి పంపిస్తున్నాడు. మీకు తెలియదు కదా? నేనంటున్నా ఎంఆర్ఓ కాదు, తాతకి పంపించాడు. మాకు భయం లేదు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నీ పక్షంగా ఉంటుండగా నీకు విరోధి ఎవడు? ఎవడు నేనేం చేయలేడు. వాళ్ళు అసూయ పడే కొలది దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎవరైనా మీ పక్కన ఎవరైనా మీ మీద ఏడుస్తున్నారు అనుకోండి, ఏడుస్తున్నప్పుడు బొంగ పడుచుకోకండి, కంగారు పడకండి, ఆనందంగా ఉండండి. ఆడు కుల్లి చచ్చిపోతాడు, నువ్వైతే అంతకంతకు ఆశీర్వదించబడతావు. అంటట్లేదు మీద. హల్లెలూయా. ఇంటి మీద స్టార్. కొంతమంది ఇంటి మీద స్టార్ అంటే ఇంట్లో బార్ అంటారు. ఇంట్లో అది కాదు క్రిస్మస్ అంటే. ఇంటి మీద స్టార్ దాని అర్థం ఏంటో తెలుసా? నక్షత్రము వలె మనం అనేకులను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. యేసయ్య ప్రేమను చెప్పాలి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతాడంటే ఏంటో తెలుసా? నువ్వు ఎంతమందిని, మనం పరలోకం వెళ్తానంట, యేసు ప్రభు అడుగుతాడంట, ఎంతమందిని నా దగ్గరికి నడిపించావు అని అడుగుతాడంట. ఈరోజు మనం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది, నక్షత్రం అంటే అనేకులను చెప్పండి యేసు ప్రభు దగ్గరికి ఏం చేయాలా? నడిపించడమే క్రిస్మస్ అంటే. హల్లెలూయా. మొట్టమొదటి పశువుల పాకని అర్థం ఏంటి? యేసయ్యకి హృదయాలలో చోటు ఇవ్వడమే క్రిస్మస్. అందరూ హల్లెలూయా. రెండవది, నక్షత్రం ఏం చేసినట్టు అనేకులను యేసు ప్రభు దగ్గరికి. నేను 4 చెప్తాను కదా, 2 అయిపోయాయి. ఇంకొకటి 3. ఈ ఇల్లు ఎవరు? ఏమన్నా ఈ ఈతలో బాక్స్ ఉందంటే పెట్టే ఎవరు ఇల్లంతా? బాగా పెట్టారండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవది, క్రిస్మస్ లో ఎవరు కనబడుతున్నారు మనకి? జ్ఞానులు కనబడుతున్నారు. ఈ జ్ఞానులు క్రిస్మస్ రోజు ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నక్షత్రం నడిపించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళంట సాగిలు పడ్డారంట. చెప్పండి, ఏం పడ్డారంట? సాగిలు పడ్డారంట. అక్కడ ఎవరు ఉన్నారు?
ఈ జ్ఞానం పక్కన పెడితే అక్కడ ఎవరు ఉన్నారు? మరియమ్మ గారు ఉన్నారు, యోసేపు ఉన్నారు, యేసు ప్రభు బాలుడైన యేసు ప్రభు వారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు వారంట సాగిలు పడి ఎవరిని ఆరాధించారు తెలుసండి? యేసు ప్రభుని ఆరాధన చేశారంట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, నేను ముగించేస్తున్నాను. 2వ అధ్యాయం 10-11 వచనం చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి కామం ఉందా లేదా? కామం ఉందంటే అది అక్కడ అయిపోయినట్టు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు, అయిపోయింది అక్కడ. నెక్స్ట్ ఏం చేశారంట? సాగిలు పడి నెక్స్ట్ చప్పట్లు కూడా ఉన్నారు గట్టిగా. ఈ జ్ఞానులు ఎవరు పూజించారు? ఆయనను అనండి అందరూ. ఎవరు ఆయన? ఆయన మన నాయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. జ్ఞానులు యేసయ్యని ఆరాధన చేస్తున్నారు. కొల్లలు కూడా కనపడుతున్నారు కదా, కొల్లలు కూడా కనపడుతుంది కదా. సాధారణంగా కొల్లలు గొర్రెలు కాపరులు ఏమంటారు మన ప్రాంతంలో? ఎల్లి కొల్లలు అందరూ విన్నారు మీరు? అంటే చదువు లేని వారు, పామరులు. ఎస్, పామరులు, జ్ఞానము లేని వారు, వెర్రిబాగులు, వారు ఆరాధన చేశారు, జ్ఞానులు ఆరాధన చేశారు. అంటే అర్థమేంటి తెలుసా? యేసుప్రభు వారు వారికి దేవుడు, వీరికి దేవుడు. యేసు ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన అందరికీ దేవుడు. హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్తాను. మీకు చాలా మంది అంటారు యేసుప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అండి. విన్నారు ఈ మాట? ఎవరి దేవుడు అంట? అసలు ఆ మాట అన్నోడికి బుర్ర లేదు, బుద్ధి లేదు, జ్ఞానము లేదు, ఏదో అంటారు కదా, ఏం లేవు వాడికి. అది జ్ఞానం లేదు. ఎందుకు తెలుసా? యేసుప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. అమెరికా కనిపెట్టి 400 సంవత్సరాలు అవుతుంది. మొన్న కనిపెట్టారు అమెరికా దేశాన్ని. తెలుసు మీకు? అంతవరకు అమెరికా ఎక్కడ ఎవరికి తెలియదు. అమెరికా దేవుడు ఎలాగవుతాడు చెప్పండి? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం పుడితే అంతవరకు వస్తే యేసుప్రభు వారు మన ఖండంలోనే, ఆసియా ఖండంలోనే పుట్టాడండి. హల్లెలూయా. మీకు యేసుప్రభు అందరికీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ప్రపంచానికి సెంటర్ లో పుట్టాడండి యేసుప్రభు. కరెక్ట్ గా యేసుప్రభు పుట్టే ప్లేస్ అంట ఆ బెత్లెహేం అంట ప్రపంచానికి సెంటర్ అంటండి. కరెక్ట్ సెంటర్ అంటండి. సెంటర్ లో ఎందుకు పుట్టాడు తెలుసా? నేను ప్రపంచంలో ఉన్న 220 దేశాలకి దేవుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఏం చేశారంటే యేసయ్యను ఆరాధన చేశారు. ఆరాధన చేసి వారట బాక్సుల్లో బంగారము, సాంబ్రాణి, పోలము, కంగారు పడకండి, అది ఎవరి కొరకు తెచ్చారు తెలుసా? యేసుప్రభుకి ఇవ్వడానికి కాదంట, అది మన పర్సనల్గా తెచ్చుకున్నారట. ఎందుకు తెలుసా? ఒకడేమో చైనా నుండి వచ్చాడు ఒక జ్ఞాని ఇండియా నుంచి వచ్చాడు, ఒక జ్ఞాని మస్కట్ నుంచి అంటే అరబ్ కంట్రీ నుంచి వచ్చాడు. అక్కడి నుంచి బెత్లెహేం రావాలంటే ఖర్చులు అవుతాయి, దారి ఖర్చులు మాట్లాడలేదు మీరు. ఏమన్నా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు ఉంది అప్పుడేం ఫ్రీ లేదు. అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి వారికి కరెన్సీ లేదు. అప్పుడు బంగారమే, బంగారం ఇస్తే వాళ్ళు ఫుడ్ ఇస్తాడు. అలా బంగారం వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ ఫుడ్ కి, వాళ్ళ రూమ్స్ కి, అన్నింటికి కావాల్సినంత బంగారం తెచ్చుకున్నారంట. యేసుప్రభుకి ఇవ్వడానికి కాదంట. ఇప్పుడు యేసయ్యని చూడగానే మనకి ఏమనిపించిందంటే ఈయన బంగారం కంటే శ్రేష్టమైన వాడైనా విలువైన దేవుడు మనకు దొరికాడు కదా, ఇవి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి వారి కోసం తెచ్చుకున్న బంగారాన్ని యేసుప్రభుకి ఇచ్చేశారు. ఆ పక్కన ఒకటి దొరుకుతున్నాడంట. ఒరే అలా ఇచ్చేస్తే మనకి నెక్స్ట్ ఎలాగెళ్తామంటే ఏం కంగారు పడక యెహోవా ఈరే అన్నాడంట. దేవుడే చూసుకుంటాడు అన్నాడంట. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. మనకి దేవుడు దొరికాడు, రక్షకుడు దొరికాడు. ఎంతకన్నా మనకి ఏం కావాలనుకుని అది తెచ్చినంత ప్రభుకి ఇచ్చేసారంటే. హల్లెలూయా. ఈరోజు మూడవది క్రిస్మస్ అంటే తెలుసా? సమర్పణ. చెప్పండి ఏంటన్నా? మనము దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. మొట్టమొదటి ఏం సమర్పించాలి? మన హృదయం సమర్పించాలి. హృదయం సమర్పించి కొంతమంది అంటే హృదయం దేవుడికి ఇవ్వరు,
కానీ కానుక పంపుతారు. నీ కానుక కాదు, మనకు ముఖ్యమే ఆశీర్వాదమే. కానుక కంటే ముందు నువ్వు కావాలి దేవుడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ హృదయం ఇవ్వాలి. హల్లెలూయా. విలువైనది దేవునికి ఇవ్వాలి. మన దగ్గర విలువైనవి ఏమున్నాయి? ప్రభుకి విలువైన సమయం ఇవ్వాలి, విలువైన హృదయం ఇవ్వాలి. ఈ హృదయం ఎవరు పడితే అనిపించేద్దాం అనట్లేదు లేదు. ఏ దిల్ మాంగే మోర్ అన్నట్టు వాడు. ఏ దిల్ మాంగే మోర్. దిల్ దిల్ అంటే హృదయం. ఈ దిల్ ఎవరు పడితే దానికి ఏమో చాలా విలువైంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండాలి. ఇప్పుడు మన హృదయం ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభుకి ఇవ్వాలి. ఆమేన్. మన సమయం విలువైంది, సమయం యేసయ్యకి ఇవ్వాలి. మన ఆరోగ్యం విలువైంది, యేసయ్యకి ఇవ్వాలి. ప్రియరా, క్రిస్మస్ అంటే ఇచ్చుట. చెప్పండి నా ఇచ్చుట. ఈ మధ్యకాలంలో ప్రభు మాతో మాట్లాడితే, ఇంకా క్రిస్మస్ ఈ సీజన్ స్టార్ట్ అవ్వలేదు, ప్రభు మాతో మాట్లాడితే, ప్రియరా ఒక ఫ్యామిలీ ప్రభు వెళ్ళమని గైడ్ చేస్తే భర్త చనిపోయాడు. చిన్న చిన్న పిల్లలు ఇద్దరు. భర్త చనిపోయాడు. చాలా ఆందోళనలో బాధలో ఉన్న ఆమెను ప్రభు పాస్టర్ గారికి ప్రభు చూపిస్తే ఆ ముగ్గురికి మంచి వస్త్రాలు కొనుక్కొని, మంచి స్వీట్స్ కొనుక్కొని, చాక్లెట్స్ ఫుల్గా కొని, మంచి కేక్ కొని, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ బట్టలు వాళ్ళకి ఇచ్చి కేక్ అంతా కట్ చేస్తే ఆ అమ్మాయి ఏమో తెలుసా, అనియా నాకు చాలా సంతోషంగా ఉందని ఈరోజు అన్నది. అదే క్రిస్మస్ అంటే. హల్లెలూయా. పిల్లరా, ఇచ్చుట. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడా లేదా? మరియమ్మ గారు తన గర్భాన్ని యేసు ప్రభుకి ఎంత నిందండి. పెళ్లి ఇంకా భార్యాభర్తలు ఏకం కాకమునిపే, వివాహం కాకమునిపే గర్భం ధరిస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు. అక్కడ రాళ్ళతో కొట్టినా పర్వాలేదు, నేను రక్షకుడికి నా గర్భంలో చోటు ఇస్తాను. ఛాలెంజ్ గా తీసుకుంటున్నారా? తండ్రి అయిన దేవుడు కుమారుని ఇచ్చేసారు మనకి. మరియమ్మ గారు తన గర్భాన్ని యేసు ప్రభువుకి ఇచ్చేసింది. అలాగా క్రిస్మస్ రోజు మనం ఇచ్చేవారిగా, అనేకులకి పెట్టేవారిగా, యేసయ్య ప్రేమను పంచేవారిగా, ఈ జ్ఞానులు వలె బంగారం అంటే విలువైనది ఇవ్వాలి. రెండవది సాంబ్రాణి అంటే ఆరాధన ఇవ్వాలి. బోలం అంటే మెడిసిన్ లో వాడతారు, బోలం అంటే ఆరోగ్యము, మన శక్తి బలం దేవునికి. క్రిస్మస్ అంటే తీసుకోవడమా ఇవ్వడమా? మనం ఎలాంటి అంటే మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు అలాంటి కొందరు హల్లెలూయా ఈ జనపలకి తెలియగానే చూసారు. హల్లెలూయా అయిపోయింది. ఎన్ని అయిపోయి? పశువులు పాక యేసయ్యకి హృదయంలో చోటు ఇవ్వటం. నక్షత్రం అనేకులను యేసు ప్రభు దగ్గరికి అన్ని లేచిపోయి టైం అయిపోయింది. మూడవది జ్ఞానులు వారి కలిగిన విలువైన యేసయ్యకి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుగు చాలా ప్రాముఖ్యమైనది నేను మీతో మాట్లాడి నేను ముగించేస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. మేంజర్ అనండి. మేంజర్ అనండి. మేంజర్ అంటే కోసం పశువుల తొట్టె. పశువుల తొట్టె చెప్పండి ఏంటది? పశువుల తొట్టె యేసు ప్రభు వారికి చోటిచ్చిందంట. హల్లెలూయా. ఆ పశువుల తొట్టె ఈ రోజు ఎక్కడ ఉందో తెలుసా? మాకేం తెలుసా కదా? హల్లెలూయా. ప్రపంచ క్రైస్తవులకి హెడ్ క్వార్టర్స్ ఎవరండి? ప్రపంచ క్రైస్తవులకి హెడ్ క్వార్టర్స్ రోమ్. ఇటలీలో ఉన్న రోమ్ పట్టణంలో చాలా ఎత్తైన ఉన్నతమైన స్థలంలో ఈ పశువుల ఏమంటుంది, ఈ పశువుల తోటే ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? పశువుల పాత్ర లేదు. ఎక్కడుంది? ప్రపంచానికి క్రైస్తవులకు హెడ్ క్వార్టర్స్ అయిన రోము పట్టణంలో, పరిశుద్ధమైన పట్టణంలో అక్కడ ఉందంట. చెప్పడం కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు యేసయ్యకి నువ్వు చోటిస్తే, నీ హృదయాల్లో క్రిస్మస్ చేసుకుంటే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ అంటారు తెలుసా? ఎక్కడన్నా ఎత్తైన స్థలం, ఉన్నతమైన స్థలం, నువ్వు ఇప్పుడు చూడలేని స్థలం, నువ్వు ఎంత విలువ పెట్టినా కొనలేని స్థలం, ఎవరో చేరలేని స్థలం. ఏంటది? ఎక్కడికంటే పరలోకానికి దేవుడిని తీసుకెళ్తాడండి. ఆమేన్. ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా, ఎక్కినా, దిగినా, ఎంత సమర్పించినా, ఏం చేసినా
నీకు మోక్షం రాదు, పరలోకం రాదు. నేను దేవుని సేవకుడికి చెప్తున్నాను, నువ్వు మోక్షానికి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువారి హృదయంలో కాలు పెట్టాలి. హల్లెలూయా. ఒక ఉపమానం ప్రార్థన చేస్తాను. చంద్రుడు తెలుసుగా, చంద్రుడు ఎవరు? చందమామ. కూర్చోలే, చందమామ అన్నది. చందమామ మీద కాల్ పెట్టాడు, అక్కడ ఫస్ట్ కాల్ పెట్టాడు. ఏం పేరు తెలుసు మీకు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అమెరికన్ ఆయన. మొట్టమొదటిసారి చంద్రమండలం మీద చెప్పడరా కాల్ పెట్టాడు. ఆ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను. ఇంటర్వ్యూ అయ్యా అదే అయ్యా మీరు చందమామ మీద కాల్ పెట్టారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉందని అడిగాడట. ఆయన అట అద్భుతమైన ఫీలింగ్ అయ్యా, మధ్య పోయిందయ్యా, ఎంత తేలికైపోతుంది, ఎంత ఆనందంగా ఉందో తెలుసా. మరి అక్కడికి ఏమైనా తెచ్చారంటే ఏమైనా రాళ్ళు రప్పలు తెచ్చారండి. ఇంకేం చేసామంటే అక్కడ కింగ్ జేమ్స్ వెర్షన్ తీసుకెళ్లి చంద్రమండలం మీద పెట్టాడంట. ఆయన బైబిల్ పెట్టాడంట. అక్కడ ఆయన తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది అంటే చెప్పలో ఆయన ఒక మాట అన్నాడంట. దానికంటే గొప్ప విషయం మీకు చెప్తాను అన్నాడంట. ఆయన అక్కడ ఏదైనా ఏలియన్స్ లో ఏదో చూసాడేమో, ఆయన అక్కడ ఏదైనా చూసాడేమో, గొప్ప విషయం చెప్తాడేమో అని అలా సూత్రాలంట. మనుష్యుడు, నేను మనుషుడిని చంద్రమండలం మీద కాలెట్టాను, అది చాలా గొప్ప విషయం కదా. కానీ ఇంకా గొప్ప విషయం పెట్టాను సార్, దేవుడు ఈ భూమి మీద కాలు పెట్టాడు, అది గొప్ప విషయం అన్నాడు. హల్లెలూయా. ఈ మాట నేను చెప్పలేదు, నేను చెప్పట్లే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గా చెప్పారంట. మనుషుడు చంద్రమండలం మీద కాలు పెట్టడం గొప్ప కాదు, దేవుడు ఈ భూమి మీద కాలు పెట్టడం గొప్ప. అబ్బా చెప్పాలి. నేను ఇంకా కాంపిటీషన్ చెప్తాను, దానికన్నా ఇంకా కాంపిటీషన్ చెప్తాను. అదే తెలుసా, దేవుడు భూమి మీద కాలు పెట్టడం కన్నా ఇంకా కాంపిటీషన్ తెలుసా, ఆ దేవుడు మానవ హృదయంలో కాలు పెట్టడం, నీ హృదయంలో దేవుడు కాలు పెట్టడం, అది ఇంకా గొప్ప విషయం. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. ఆ నిజమైన ఆ క్రిస్మస్ అది పండగ కాదు, అది అనుభవం, ఆత్మ సంబంధమైన అనుభవం, ఆశీర్వాదాలతో కూడిన దివ్య అనుభవం. అలాంటి అనుభవం మీ జీవితంలో జరగాలని, క్రిస్మస్ మీ గుండెల్లో జరగాలి. ఆమేన్. ఈరోజు ఆల్మైటీ గాడ్ చర్చ్ లో క్రిస్మస్ జరుగుతుందా? జీసస్ ఆల్మైటీ చర్చ్ లో క్రిస్మస్ జరుగుతుందా? ఎంతో దీవెన. ఇంకా దీవెన ఏంటో తెలుసా, మీ హృదయంలో క్రిస్మస్ జరిగితే, మీ హృదయంలో యేసు ప్రభు కాలు పెడితే, మీ హృదయంలో యేసయ్యను ఆహ్వానిస్తే, ఇంకా మీకు ఆశీర్వాదం, ఇంకా మీకు దీవెన, ఇంకా మీకు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చేస్తాడు. ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు, ఈ క్రిస్మస్ దీవెనలు మనందరికీ, ఈ మాటలు వింటున్న మీ అందరికీ, సోషల్ మీడియాలో ప్రపంచం తెలిపోతున్న ఈ సందేశం వింటున్న మీ అందరికీ క్రిస్మస్ ఆశీర్వాదాలు, క్రిస్మస్ దీవెనలు ప్రభు మీకు ఇచ్చి, మీ మీద ఉన్న ప్రతి శాపాన్ని ప్రభు కొట్టివేసి, ప్రతి అనారోగ్యం తీసేసి, అసమాధానం తీసేసి, ప్రతి భయము తీసేసి, ప్రతి చీకటి తీసేసి, క్రిస్మస్ వెలుగులతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం. చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు చేపైతే నాన్న పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ నేను సెలబ్రేట్ చేసుకోవాలి, నిజమైన క్రిస్మస్ నా హృదయంలో జరగాలని అనుకున్నవారు మీ కుడి చేపైతే మీకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన ప్రభువా, ఘనమైన ఆయన, మీ దైక వందనాలు. ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. క్రిస్మస్ అంటే ఏంటో, క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, క్రిస్మస్ మీరు ఎన్ని ఆశీర్వాదాలు దాచించారు నాయన, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. నీ బిడ్డలోకి క్రిస్మస్ వెలుగు, క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ ఆశీర్వాదాలు యేసు నామములో రిలీజ్ చేస్తున్నాం ప్రభు. ప్రతి శాపాన్ని కొట్టివేయండి ప్రభు, ప్రతి భయం నుండి విడిపించండి ప్రభు, ప్రతి పాపమును క్షమించు తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. క్రిస్మస్ దీవులతో బిడ్డలందరినీ ఈ జీసస్ ఆల్మైటీ చర్చ్ ని, సంఘ కాపరిని, కుటుంబాన్ని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను, వాక్యం ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. కార్యక్రమం అయితే చాలా ఎక్కువ ఉంది.